ఉద్యమ బాట పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయాల్సిందని వివిధ సంఘాలు తమ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్జీఓ నాయకత్వం ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రుల బృందం సిద్ధమైంది. ఏపీ ఎన్జీఓ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో జరిగింది. ఉద్యోగుల సమస్యలు, బకాయిలు, పీఆర్సీపై ప్రకటించాల్సిన ఐఆర్ వంటి సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. అనేక మంది ఉద్యోగులకు కుటుంబ అవసరాల కోసం తాము దాచుకున్న డబ్బు నుంచి రుణం అడిగినా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర నాయకత్వం మీనమేషాలు లెక్క పెట్టడం ఏంటని పలువురు తమ నాయకత్వాన్ని నిలదీశారు. ఉద్యోగులకు గత 4 ఏళ్ల నుంచి వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో వచ్చే పార్టీ మారితే మనం అప్పుడు వెళ్లడిగితే ఉపయోగం ఉండదని కూడా కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం తాము తమ హయాంలో ఉన్న బకాయిలు మాత్రమే చెల్లిస్తామంటే మనమేం చేయాలని మరికొంతమంది నేతలు నిలదీశారు. చివరికి అందరూ కలిసి ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో ఏపీ ఎన్జీఓ జేఏసీ ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. ఈ నెల 14 నుంచి తమ ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీ ఎన్జీఓ జేఏసీ కన్వీనర్ బండి శ్రీనివాసరావు చెప్పారు. చలో విజయవాడ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని తీసేయడం అనేది చాలా దుర్మార్గం. అలాగనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు 10% ఉన్నట్టు దాన్ని 15% చేసింది, 15% ఉన్న దాన్ని 20% చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలాగనే పెంచాలని ప్రభుత్వం మీద మొన్న స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దశల వారీగా కూడా ఉద్యమ కార్యక్రమం జరిగింది. మరి ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత కూర్చొని సెటిల్ చేస్తామన్నారు. ఇది కూడా రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో చర్చకు వస్తుందేమో చూడాలా. అదర్వైజ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆ డిమాండ్ కూడా మా జేఏసీలో ఉంది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇస్తామని హామీ ఇవ్వటం అనేది అది సహజంగా ఉండేటువంటిది. ప్రభుత్వం ఇవ్వకపోతే ఉద్యమం చేయడం అనేది మాకు సహజంగా ఉండేది. కాబట్టి ఇది అవినాభావ సంబంధాలు, వాళ్ళకి మాకు వాళ్ళు ఇవ్వకుండా ఉండటం, మేము ఉద్యమం చేయడం అనేది ఇది మామూలే. కాబట్టి ఉద్యమం ఇచ్చేంత వరకు కూడా ఉద్యమం చేయాలనేదే మాకున్నటువంటి ధ్యేయం. ఎప్పటి నుంచో రావాల్సిన డిఏ బకాయిలు 10,000 కోట్లు, సరెండర్ లీవ్ల బకాయిలు 6,000 కోట్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలు మరో 2,000 కోట్లు, హెల్త్ కార్డ్స్, సిపిఎస్ బకాయిలు కూడా చెల్లించలేదు అని చెబుతున్నారు. వీటన్నింటిపై నేటి వరకు నేతలు కనీసం గట్టి పోరాటం చేయలేదని సమావేశంలో ధ్వజమెత్తారు. పోరాడితే పోయేదేమీ లేదని సమావేశంలో పాల్గొన్న పలు సంఘాల నేతలు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 3:30 రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందంతో భేటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని సంఘాల నేతలను ఆహ్వానించింది. ఇటీవల నియమించిన పీఆర్సీకి సంబంధించి తమకు 30% ఐఆర్ ప్రకటించాలని సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలి అని నిర్ణయించారు.